ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ వామపక్ష రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన యువ నాయకుడిగా, ఆ పార్టీ ముద్దుబిడ్డగా, బ్లూ ఐడ్ బాయ్గా గుర్తింపు పొందిన రిత్ ప్రతాప్ బెనర్జీ 2018లో తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయన టీఎంసీలోనే ఒక ఊహించని తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తూ వార్తలను నిలిచారు. పార్టీ వ్యవస్థాపకురాలు మమతా బెనర్జీ తన సొంత పార్టీపై నియంత్రణ కోల్పోయేలా చేస్తున్న ఈ సంక్షోభానికి రిత్ ప్రతాప్ కేంద్ర బిందువుగా మారారు. ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన ఏక్నాథ్ షిండే తరహాలోనే ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో బెనర్జీ అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు రిత్ గురించి. 1998లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించిన తర్వాత ఆ పార్టీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం ఇదేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం టీఎంసీ నాయకులు, శాసనసభ్యుల్లో అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై రిత్ ప్రతాప్ బెనర్జీని టీఎంసీ అధిష్టానం పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ తరుణంలోనే ఈ సంక్షోభం మరింత ముదిరింది. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో మొత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ఉండగా వారిలో కనీసం 60 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని క్లెయిమ్ చేస్తూ అసెంబ్లీకి చేరుకుని సంచలనాన్ని క్రియేట్ చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పుడే అది హైలైట్ అయింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకోవడానికి అవసరమైన 3/2 53 మంది మెజార్టీ కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఈ తిరుగుబాటు వర్గంలో ఉండడంతో వారు అధికారిక టీఎంసీ పార్టీపై, దాని గుర్తుపై హక్కు సాధించే దిశగా అడుగులు వేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా రిత్ ప్రతాప్ బెనర్జీని వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా, అంటే ఎల్ఓపిగా గుర్తించాలని డిమాండ్ చేశారు. దీంతో అంతా బెంగాల్ షిండే అంటూ రిత్ ప్రతాప్ను పిలవడం ప్రారంభించారు. రిత్ ప్రతాప్ బెనర్జీ ఎవరు, అసలు ఆయన రియల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. రిత్ ప్రతాప్ బెనర్జీ రాజకీయ ప్రస్థానం చాలా ఆసక్తికరంగా సాగింది. 1990ల మధ్యకాలంలో సిపిఐఎం విద్యార్థి విభాగమైన ఎస్ఎఫ్ఐ ద్వారా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. కలకత్తాలోని అశుతోష్ కాలేజ్ స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఎదిగి 2008 నాటికి ఎస్ఎఫ్ఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకున్న వాక్చాతుర్యం, యువతలో ఉన్న క్రేజ్ చూసి సిపిఐఎం అధిష్టానం ఆయన్ను ప్రోత్సహించింది. 2011లో మమతా బెనర్జీ రాజీనామాతో ఖాళీ అయిన కోల్కతా దక్షిణ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్టీ ఆయనపై నమ్మకంతో 2014లో కేవలం 34 ఏళ్ల వయసులోనే రాజ్యసభకు పంపింది. ఆ విధంగా లెఫ్ట్ ఫ్రంట్లో అత్యంత కీలకమైన యువనేతగా ఎదిగారు ఆయన. 2017లో రిత్ ప్రతాప్ జీవితంలో ఊహించిన వివాదాలు చుట్టుముట్టాయి. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు విరుద్ధంగా ఆయన ఖరీదైన యాపిల్ వాచ్, మౌంట్ బ్లాక్ పెన్ వంటివి ఖరీదైన వస్తువులు వాడుతున్నారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. దీనిపై పార్టీ అంతర్గత విచారణకు ఆదేశించింది. ఆయన బహిరంగంగా టీవీ ఇంటర్వ్యూల్లో ప్రకాష్ కారత్, బృందా కారత్ వంటి సీనియర్ నేతలపై విమర్శలు చేశారు. దీంతో 2017 సెప్టెంబర్లో సిపిఎం ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించింది. ఇదే సమయంలో ఒక రీసెర్చ్ స్కాలర్ ఆయనపై పెళ్లి నెపంతో అత్యాచారం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఒక వ్యక్తిగత వీడియో కాల్ వైరల్ అయింది. ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. చివరికి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇక సిపిఎం నుంచి బహిష్కరణకు గురైన తర్వాత రాజకీయంగా డైలమాలో ఉన్నారు. అప్పుడే 2018లో మమతా బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఆయన. కొద్ది రోజులకే టీఎంసీ కార్మిక విభాగమైన ఐఎన్టీటీయూసీ సిపిఎం నుంచి బహిష్కరణకు గురైన తర్వాత 2018లో ఆయన మమతా బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. పార్టీలో చేరిన కొద్ది రోజులకే టీఎంసీ కార్మిక విభాగమైన ఐఎన్టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. పార్టీలో నిలకడగా రాణిస్తూ డిసెంబర్ 2024లో టీఎంసీ తరఫున రాజ్యసభకు ఎంపికై ఏప్రిల్ 2026 వరకు కొనసాగారు. 2026 వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ గాలి వీచినప్పటికీ ఉల్బేరియా పూర్వ నియోజకవర్గం నుంచి రిత్ ప్రతాప్ విజయం సాధించారు. గతంలో 215 సీట్లు ఉన్న టీఎంసీ ఈ ఎన్నికల్లో 80 సీట్లకు పడిపోయింది. గెలిచిన అతి కొద్ది మందిలో రిత్ ప్రతాప్ ఒకరుగా నిలిచారు. ఒకప్పుడు ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసినప్పుడు ప్రశంసించిన టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ పైనే ఇప్పుడు రిత్ ప్రతాప్ తిరుగుబాటు జెండా ఎగరవేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమైంది. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ చారిత్రాత్మక ఓటమి చవిచూసింది. రిత్ ప్రతాప్ తిరుగుబాటుకు తెరలేపారు. అదే కారణంతో పార్టీ ఘోర పరాజయానికి అభిషేక్ బెనర్జీ నాయకత్వ శైలి, రాజకీయ వ్యూహకర్త సంస్థ ఐపాక్ పై మితిమీరిన ఆధారపడడం, ఇవన్నీ ప్రధాన కారణాలని ఆయన బహిరంగంగా విమర్శలు చేశారు. అసెంబ్లీలో సోవన్ దేబే చటోపాధ్యాయను ప్రతిపక్ష నేతగా నియమించే తీర్మానంపై తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ రిత్ ప్రతాప్, సందీపన్ సాహాలు స్పీకర్కు ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఈ ఫిర్యాదును బీజేపీ నేత, ముఖ్యమంత్రి సువేందు అధికారి సమర్థించడమే కాకుండా టీఎంసీ తన ఎమ్మెల్యేలనే మోసం చేసిందని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీఎంసీ అధిష్టానం వీరిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరించింది.
మమతా బెనర్జీ రితిప్రతాను ఏకంగా ద్రోహి అంటూ కూడా కామెంట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే తిరుగుబాటు నేత రితిప్రతా బెనర్జీ బెంగాల్ నూతన ప్రతిపక్ష నాయకుడిగా ఎంపికయ్యారు. తాజాగా మమతా బెనర్జీ నేతృత్వంలో పక్షానికి భారీ షాక్ ఇస్తూ స్పీకర్ రతీంద్ర బోస్ ఈ మేరకు నిర్ణయాన్ని తీసుకున్నారు. మమత ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి కేటాయించే ప్రత్యేక ఛాంబర్ తాళాలను కూడా ఇటు రితిప్రతా బెనర్జీకి స్పీకర్ అందజేశారు. బెంగాల్ అసెంబ్లీలో తృణమూల్ ఎమ్మెల్యేలో మెజారిటీ సభ్యుల మద్దతు తమకే ఉందని ఇంతకుముందు రితిప్రతా వర్గం ప్రకటించింది. 58 మంది శాసనసభ్యుల సంతకాలతో కూడిన లేఖను రితిప్రతా వర్గం స్పీకర్కు సమర్పించింది. తృణమూల్ ఎమ్మెల్యేలో 3/2 బలం రితిప్రతా బెనర్జీకి ఉండడంతో స్పీకర్ ఆయన్ను ప్రతిపక్ష నేతగా ఆమోదించారు. తృణమూల్ తిరుగుబాటు వర్గానికి చెందిన సందీపన్ సాహా, షూలీ సాహా, జావేద్ ఖాన్లను డిప్యూటీ లీడర్లుగా, రఘునాథ్గంజ్ ఎమ్మెల్యే అజ్ముక్ ఖాన్ను చీఫ్ విప్గా స్పీకర్ కార్యాలయం ఇప్పటికే ఆమోదించింది. సో ఈ తిరుగుబాటుదారులు మమతా బెనర్జీని తమ నాయకురాలుగా అంగీకరిస్తూనే అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. మమతా బెనర్జీని గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగాలని కోరుతామని చెప్తూ ప్రజాదరణ ఉన్న ఆమెను దూరం చేసుకోకుండా కేవలం అభిషేక్ను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యూహం పన్నారు. ఎన్నికల ఓటమితో బలహీనపడిన మమతా బెనర్జీకి ఇప్పుడు రితిప్రతా ప్రతిపాదనను అంగీకరించడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. లేదంటే ఆమె సొంతంగా నిర్మించుకున్న పార్టీ చేజారిపోయే ప్రమాదము కనిపిస్తోంది. ఒకప్పుడు లెఫ్ట్ ఫ్రంట్ ముద్దుబిడ్డగా ఉండి ఆ తర్వాత వివాదాలతో పతనమై మళ్ళీ టీఎంసీలో ఎదిగి ఇప్పుడు ఆ పార్టీకే చుక్కలు చూపిస్తున్న రితిప్రతా బెనర్జీ ప్రస్థానం బెంగాల్ రాజకీయాల్లో ఒక సంచలనమనే చెప్పాలి.